హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ రెసిపీ. నోరూరించే మామిడి పండ్లతో మంచి మ్యాంగో లస్సీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మండే వేసవిలో చల్లచల్లగా ఈ మ్యాంగో లస్సీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మ్యాంగో లస్సీ చేయడం చాలా తేలికండి. పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మ్యాంగో లస్సీ తయారు చేయడానికి 2 బాగా పండిన బంగినపల్లి మామిడి పండ్లు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొక్కు తీసుకోవాలి. బాగా పండిన మామిడి పండ్లు తీసుకుంటే లస్సీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇలా 2 మామిడి పండ్ల పైన ఉన్న తొక్కు తీసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడి పండు గుజ్జును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ తీయని కమ్మటి పెరుగు తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఈ మ్యాంగో లస్సీ చేయడానికి పుల్లని పెరుగు కాకుండా ఇంట్లో తోడు పెట్టుకున్న కమ్మటి పెరుగు అయితే బాగుంటుందండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జును పెరుగులో వేసుకోవాలి. 4 లేదా 5 టీ స్పూన్ల పంచదార, ఫ్లేవర్ కోసం 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మజ్జిగ చిలికే చల్లగవంతో బాగా చిలకాలండి. పెరుగులో మామిడి పండు గుజ్జు అనేది బాగా కలిసేంత వరకు చిలికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా చిలకాలండి. అంతే అండి, చల్లని మ్యాంగో లస్సీ రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. పైనుండి మామిడి పండు ముక్కలు, బాదం పలుకులు, జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే నోరూరించే మ్యాంగో లస్సీ రెడీ అండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, తప్పకుండా ఈ మ్యాంగో లస్సీని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.